యేసు తప్ప రక్షించేవాడు ఎవరు లేరని ఎవరికి అర్థమైంది? గుడ్డోడికి అర్థమైంది, మనకు అర్థం కావట్లా. కాలు గాలిని పిల్లలు తిరిగేస్తాం, ఎవడో ఒకటి సాయం చేస్తాడు, ఎవడో ఒకటి చేస్తాడు, ఎవడో ఒకటి చేస్తాడు, ఎవడో ఒకటి చేస్తాడు. మోకాలు వేసి అరవం. పక్కనున్న వాళ్ళందరూ అన్నారంట, ఊరుకో 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 అన్నారంట. అంటే నీ పక్కనున్న సమస్యలు, నీ చుట్టూ ఉన్న ఇరుకులు, నీ చుట్టూ ఉన్న ఇబ్బందులు, నీ అప్పులు ఏం చేస్తాయంటే, ఏం ప్రార్థన చేస్తావు? నీకు అసలు నీ ప్రార్థన విన్నాడా? నీకు జవాబిచ్చాడా? అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది? దేవుడు దేవుడు అంటున్నావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కనీసం రెస్పాండ్ అయినా అవుతున్నాడా అని చెప్పి నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేస్తాయి. కానీ గుడ్డోడు ఏం చేశాడు? మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అంటే ఎంతగా నువ్వు కృంగిపోతావో అంతగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, కేకలు వేయాలి. కేకలు అంటే ఏంలే, అరవడం కాదు. ఏంటిది? ప్రార్థన. ఏం ప్రార్థన? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను రక్షించుము. ఆయన యేసు అని విని, నజరేయుడైన యేసు అని విని అని ఉంటుంది. యేసు అనే అర్థముకు పదమునకు అర్థము రక్షకుడు. అంటే యేసు రక్షించేవాడని నీకు తెలిసినప్పుడు నువ్వు అరవాల్సింది, అడగాల్సింది, ధైర్యం తెచ్చుకోవాల్సింది ఎవరిని బట్టి? యేసుని బట్టే.